లెంత్ 5200 mm, హైట్ వచ్చి 1800 mm. ఇంటీరియర్ ఎలా ఉండబోతుందో తెలుసా? అసలు అద్భుతంగా ఉండబోతుంది. ఇది కదా గ్రాండ్ ఎంట్రీ అంటే. MG M9లో యూజ్ చేసిన బ్యాటరీ టైప్ వచ్చి NMC బ్యాటరీ అయితే యూజ్ చేశారు. దీని కెపాసిటీ వచ్చి 90 కిలో వాట్స్ అయితే ఉంటుంది. ఇంకా దీని రేంజ్ వచ్చి 548 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 245 PS ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 350 Nm ఉంది. MG ఎట్ ఏ టైమ్ 2 సూపర్ కార్స్ అయితే లాంచ్ చేసింది. అది ఒకటి సైబర్ స్టార్ అయితే, ఇంకోటి MG M9 అనమాట. ఈ కార్ గురించి చెప్పాలంటే మినిమంలో మినిమం 1 అవర్ పట్టేటట్టుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ది లగ్జరీస్ EV కార్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంత లెంతీ వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేయబోతున్నాను. అంత లెంతీ వీడియో చూడాలి అంటే అందులో ఫీచర్స్ చూస్తుంటే మీరు మైమర్చిపోతారు, పక్కకు కూడా వెళ్ళలేరు. సో ఖచ్చితంగా పాప్కార్న్ పెట్టుకొని అయితే కూర్చోండి వీడియో చూడటానికి. సో ఫస్ట్ రివ్యూ చెప్పే ముందు, ఈ కార్ని మీరు కనుక వచ్చి చూడాలంటే ఓన్లీ ఒకే ఒక్క షోరూమ్ ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ MG సెలెక్ట్ బంజారాహిల్స్లో మాత్రమే ఉంది. మీరు కార్ని టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రివ్యూలోకి వెళ్ళిపోదామా? వచ్చే ఫస్ట్ నేను రివ్యూలోకి వెళ్ళే ముందు MG లోగో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇదే చాలా హైలైట్ చేస్తుంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి MG అనేది చాలా టీవీగా ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. సో దీని లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్లో ఇక్కడ మనకి స్ప్లిట్ LED అండ్ DRL లైట్స్ అయితే వచ్చేసినాయి. ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా కింద గ్రిల్ పార్ట్కి వచ్చేసరికి ట్రిపులైజ్డ్ మ్యాష్ గ్రిల్ అయితే తీసుకున్నారన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే పైన వచ్చేసరికి సన్నగా ఉంటుంది, కిందకి వచ్చేసరికి వెడల్పుగా ఉంటుంది అనమాట. ఇది ఏరోడైనమిక్ డిజైన్ EV కార్. ఇది 7 సీటర్ EV కార్. సో దానికి తగ్గట్టుగానే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా పియానో బ్లాక్లో ఉంది. కార్ కూడా మంచి బ్లాక్ షైనీ బ్లాక్లో అయితే ఉంది, మెరిసిపోతుంది అనమాట. సో సెన్సార్ విషయానికి వచ్చేసరికి మనకి 2 సెన్సార్స్ అయితే ఫ్రంట్లో ఉన్నాయి. కింద అంతా కూడా ఒక స్టీల్ టైప్ క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారా ఎంత మెరిసిపోతుందంటే దీని లుక్ని ఇంకా ఇంక్రీజ్ అయితే చేస్తుందన్నమాట. పైన MG ఎలాగైతే క్రోమ్ ఎలిమెంట్తో క్యూట్గా ఉందో, కింద స్కిడ్ ప్లేట్ దగ్గర మొత్తం కూడా క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చి హైలైట్ అయితే చేశారనమాట ఫ్రంట్ పార్ట్. దీనివల్ల దీని లుక్ అయితే మంచి అగ్రెసివ్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం హెడ్ లైట్స్ అనమాట, LED హెడ్ లైట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాలో ఫ్రంట్ క్యామ్ అయితే ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. ఇది చాలా క్యూట్ ఫ్రంట్ క్యామ్. ADAS కి సంబంధించిన రేడార్ అయితే ఇక్కడ ఉంది. స్పేస్ అయితే చాలా ఉందన్నమాట. కార్లో సీటింగ్ 7 సీటర్ కార్లో ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కడికక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా చాలా పెద్ద పెద్ద స్టోరేజ్ స్లాట్స్ అయితే ఇచ్చున్నారు కార్లో. సో అందులో భాగంగా ఫ్రంట్లో ఫ్రంట్ కూడా అంతే ఉంది. 55 లీటర్స్ ఫ్రంట్ అయితే ఇచ్చారు. సో ఇంకా సైడ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 19 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేశారు. అంతేకాకుండా ఓన్లీ 19 ఇంచ్ టైర్ అని చెప్పొదిలేను దీని అయితే, ఎందుకంటే దీనిలో సెల్ఫ్ సీల్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. టెక్నాలజీ అలాగే అయితే యూజ్ చేసి పెట్టారు. ఈ టైర్ని స్పెషల్గా డిజైన్ చేశారు. అలాగా సెల్ఫ్ సీలింగ్ టెక్నాలజీ యూజ్ చేసి స్పెషల్గా అయితే డిజైన్ చేశారు. సో దీనివల్ల మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమన్నా జరిగితే హైవేలో పంచర్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎయిర్ అనేది లాస్ అవ్వదు, ఎయిర్ ప్రెషర్ అనేది బయటకు వెళ్ళిపోకుండా హోల్డ్ చేస్తుంది. 5 mm వరకు పంచర్ ఏమన్నా అయితే కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. టెన్షన్ ఫ్రీ డ్రైవ్ అయితే మీరు చేసుకోగలుగుతారు వైల్ హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాట్ ఎవర్ లాంగ్ డ్రైవ్స్ కానీ. ఇంకా సైడ్ విషయానికి వచ్చేసరికి క్రోమ్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి బానెట్ దగ్గర నుంచి అయితే యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ మీద క్రోమ్ ఎలిమెంట్ అనేది ఇంకా హైలైట్ చేస్తుంది. సైడ్ మిర్రర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండికేటర్స్, LED ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. మనకి స్ప్లిట్ LED DRL అండ్ ఇండికేటర్స్ అయితే ఫ్రంట్లో ఇచ్చారు కదా, ఇక్కడ కూడా అలా ఇచ్చారు అనమాట సైడ్లో. ఇదంతా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. అండ్ డోర్స్ హ్యాండిల్స్ దగ్గర కూడా బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్. 360 డిగ్రీ కెమెరాలో సైడ్ కెమెరా నార్మల్గా అయితే మనకి సైడ్ ORVM దగ్గర అయితే ఇస్తుంటారు. మ్యాక్సిమం అక్కడే చూసాను నేనైతే. దీనికి మాత్రం స్పెషల్గా ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది సైడ్ వ్యూ మిర్రర్. ఫస్ట్ కార్ లుక్ ఇంపార్టెంట్ కాబట్టి లుక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. హ్యాండిల్ వచ్చి మనకి సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది అండ్ విత్ క్రోమ్ ఎలిమెంట్తో.
సో ఇదనమాట సైడ్ ప్రొఫైల్. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇది వాటర్ ఫాల్ స్టైల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా క్యూట్ మనకి క్రోమ్ హెల్మెట్ ఎంజీ లోగో అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ డిఫాగర్ లైన్స్, వైపర్, మౌంటెడ్ ల్యాంప్ అయితే పైన ఉంది. అండ్ షార్క్ షేప్డ్ యాంటీనా చూడాలంటే నేను పైకి ఎగరాల్సి వస్తుంది. హైట్ చూసారా, లెంత్ ఎంత ఉందో దీని హైట్ కూడా అంతే ఉంది. చూడండి సూపర్ ఉంది కార్ అయితే. సో దీన్ని ఎగిరి చూసినా కూడా యాంటీనా అయితే కనిపించదు, ఎందుకంటే హిడెన్ యాంటీనా ఉందన్నమాట, ది బెటర్ సిగ్నల్స్ కోసం. ఇంకా చూస్తున్నట్టయితే కింద మనకి రేర్ వ్యూ కెమెరా ఉండాలి కదా, ఇక్కడైతే మనకి 2 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉంది రేర్ వ్యూ కెమెరా అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసింది M9 అని క్రోమ్ ఎలిమెంట్ తో, ఈవీ అయితే బ్లూ కలర్ లెటర్ తో అయితే చాలా హైలైట్ చేస్తోంది ఇది కూడా. అండ్ కింద చూస్తున్నట్టయితే స్కిడ్ ప్లేట్ దగ్గర మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్ గా అయితే ఓవర్లోడెడ్ క్రోమ్ ఎలిమెంట్ అని అయితే చెప్పొచ్చు కార్ అంతా కూడా. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకి, దానిపైన క్రోమ్ ఎలిమెంట్, కింద వచ్చేసరికి స్కిడ్ ప్లేట్ అయితే హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దాన్ని హైలైట్ చేసుకుంటూ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్. అండ్ ఇదంతా కూడా పియానో బ్లాక్ అయితే ఉందన్నమాట, చాలా షైనీ బ్లాక్ తో అయితే ఉంటుంది. ఇంకా బూట్ స్పేస్ చూసేద్దాం ఎంత ఉంది అనేది ఒకసారి. సో హైడ్రాలిక్ డోర్ ఓపెన్ అనమాట, జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వెళ్తుంది. అది కూడా ఆకాశం అంత ఎత్తు వెళ్తుంది. దీని హైట్కి ఆ హైట్కి అసలు టైల్ గేట్ ఓపెన్ చేస్తే కూడా చూస్తున్నారు కదా. ఓకే, నైస్ ఫీల్ అయితే బాగుంది. సో ఇది 3rd రో 7 సీటర్ కార్ అని చెప్పాను కదా, ఇదనమాట 3rd రో. సో దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటే కనుక మనకి 945 లీటర్స్ బూట్ స్పేస్ కాదు, ఇది చాలా కంఫర్టబుల్ అనమాట. ఇంకా మనం ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. సో దీన్ని అయితే ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. 60-40 చూస్తున్నారు కదా, ఇది 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అయిపోతుంది. సో ఒకసారి ఫోల్డ్ చేసి చూపించేస్తాను. సో ఇది సో జస్ట్ పుల్ చేసి ఇలా అంటే చాలు, క్లోజ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనం బ్యాక్ లో ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ సో 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ చూస్తున్నాం మనం, ట్రేర్ లో ఇచ్చారు. సో బూట్ స్పేస్ మనం సీట్ ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి 945 లీటర్స్ నుంచి 1700 లీటర్స్ వరకు అయితే ఇస్తుంది అనమాట. సో 60-40 రేషియోలో అయితే ఉంది. ఫోల్డ్ చేశాను, ఇంత ముందుకైతే అనేసాం అనమాట. ఇది ఫ్లాట్ గా ఉంది. ఇక్కడ దీనికి ట్రాక్స్ అయితే ఇచ్చారు. ఈ ట్రాక్స్ వల్ల ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి అయితే మూవ్ చేసుకోవచ్చు. సో ఈ సీట్ అలా బ్యాక్ రావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది పుల్లర్ అన్నమాట. ఇది పుల్లర్ పట్టుకొని మనం పుల్ చేస్తే ఇంత బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇదే పుల్లర్ పట్టుకొని ముందుకి పుష్ చేస్తే ఇంత ముందుకైతే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం వెళ్ళి 3rd రోలో కూర్చోవాలి కాబట్టి సీట్ అయితే నేను మళ్ళీ ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేయడానికి ఎలా ఉంది, ఈజీగా ఉందా లేదా అని చూపిస్తాను ఒకసారి. చాలా ఈజీగా ఉంది, జస్ట్ పుల్ చేసి ఇలా అనేస్తే సరిపోతుంది. మళ్ళీ సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఓకే, సో ఇది రెక్లైనర్ కంఫర్ట్ కూడా ఉన్నట్టుంది, చూస్తున్నారు కదా. అంటే నేను ఎలాగో లోపలికి వెళ్ళాక చూపిస్తాను, బట్ ఇక్కడ నుంచి కూడా చూస్తే ఇది రెక్లైనర్ కంఫర్ట్. ఇది నార్మల్గా నేనైతే వేసాను, చూస్తున్నారు కదా. ఈ రెండింటికి డిఫరెంట్, ఇంత కంఫర్ట్ అయితే వస్తుంది 3rd రోలో కూడా. సో టైల్ గేట్ అయితే క్లోజ్ చేయడానికి ఇక్కడ బటన్ అయితే ఉంది, టచ్ బటన్ అనమాట. ఇది బటన్ కనుక ప్రెస్ చేస్తే టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. లేదంటే మనం కార్లో కీ అంటే కార్ కీ ఏదైతే ఉందో దాంతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను కీ అయితే చూపిస్తాను, ప్రస్తుతానికి అయితే నేను ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా అయితే వెళ్ళిపోతుంది. క్యూట్గా అంటే చాలా సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతుంది హైడ్రాలిక్. సో లాక్ అయిపోయాక కూడా ఒకసారి మనకి లైట్లు అయితే బ్లింక్ అయినాయి, అబ్జర్వ్ చేసినట్టయితే లాక్ అయిపోయింది అనమాట. సో కార్ ఇప్పుడు డ్రైవర్ సీట్కి అయితే MG M9 నేను డ్రైవర్ సీట్కి అయితే ఎక్కబోతున్నాను. సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. సో సెన్సార్ డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేశాను, అలర్ట్ అయితే వస్తుంది. వావ్, లగ్జరీ లుక్. డోర్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. మొత్తం లెదరేటెడ్, ఇది అంతా వెల్వెట్ అయితే యూజ్ చేశారు. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఏదైతే లెదరేటెడ్ ఉందో బ్రౌన్ కలర్ అదే హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. నార్మల్గా అయితే మనం బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్ చూస్తుంటాం, అలా కాకుండా ఈ బ్రౌన్ కలర్ హార్డ్ ప్లాస్టిక్ అంటే ఈవెన్ కలర్లో చాలా క్లాసీ లగ్జరీ లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. లాక్ అండ్ అన్లాక్కి సంబంధించిన బటన్స్ అండ్ పవర్ విండో బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది హ్యాండిల్ మనకి చాలా పెద్దగా ఇచ్చారు. ఇది లాక్ అండ్ అన్లాక్కి సంబంధించిన బటన్ అనమాట. పవర్ విండోస్కి సంబంధించిన బటన్ ఇది. అండ్ ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఇది. సో హ్యాండిల్ క్లోజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇక్కడ ఇలా పట్టుకొని మనము డోర్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇదే హ్యాండిల్ అనుకోవాలి, హాఫ్ హ్యాండిల్ ఇది. సో డిఫరెంట్గా ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడైతే స్పీకర్ చూస్తున్నాం, మనకి JBL స్పీకర్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. బానెట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. 1 2 3 హోల్డర్ 2 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా థింగ్స్ ఏమన్నా కావాలంటే చాలా పెట్టుకోవచ్చు. చాలా స్టోరేజ్ అయితే ఉంది ఇక్కడ. డోర్లో అయితే డెప్త్గా కూడా ఉంది.
ఇక్కడ డ్రైవర్ సీట్ దగ్గర క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు, చూస్తున్నారు కదా. ఇది యాంబియన్ లైట్ అయితే ఇచ్చేసారు అండ్ 2 పెడల్స్ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ కార్, సో 2 పెడల్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా డ్రైవర్కి సంబంధించిన ఏసీ వెంట్. ఇదంతా సాఫ్ట్ టచ్, ఇదంతా కూడా లెదరే యూజ్ చేశారనమాట. ఇది లెదర్ యూజ్ చేశారు. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇది మళ్ళీ డ్రైవర్ సీట్కి అంటే లెదర్కి మ్యాచ్ అయ్యేలాగా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ స్టోరేజ్ ఒకటి ఇచ్చారనమాట, మినీ స్టోరేజ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ కార్లో ఏమేమి ఉంది అనేది డ్రైవర్ సీట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. కార్ ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అండ్ మనము మిడిల్ అండ్ టాప్ 3rd రోకి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది. టైల్ గేట్ కూడా ఓపెన్ చేసి ఉంచాం, సో అదంతా ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్యాసింజర్ అయితే ఇప్పుడు డ్రైవర్ సీట్లో మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా చూపిస్తుంది చాలా క్లియర్గా. ఇక్కడున్న సీటింగ్లో ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ ఎక్కి ఉన్నారు అనేది అయితే క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను కాబట్టి నన్ను రెడ్గా అయితే చూపిస్తుంది. సో ఇది ఈవీ కాబట్టి 421 కిలోమీటర్స్ ఇంకా అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సో చూపిస్తోంది, అది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో MG M9 స్టీరింగ్ అయితే ఫైనల్లీ నా చేతిలో ఉంది. సో అలా పెద్దగా అనిపిస్తుంది. స్టీరింగ్ అయితే క్యూట్గా అయితే కాదు, మంచిగా సాలిడ్గా అయితే ఉంది స్టీరింగ్ కూడా. అండ్ MG లోగో క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాయిస్ కమాండ్ ఇచ్చుకోవడానికి, ఫోన్ అటెండ్ చేయడానికి సంబంధించిన టచ్ బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా రీసెట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అనమాట. ఒకసారి చూద్దాం ఎలా ఉంది. సో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి, అది క్లియర్గా నాకు తెలుస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ దట్ వెంటిలేటెడ్ సీట్ అనమాట. అండ్ ఇక్కడ లివర్ ఉన్నాయి, పార్కింగ్కి సంబంధించింది. ఇక్కడ నాబ్ ఉంది చూసారా, ఇది పార్కింగ్ అనమాట. బ్లాక్ది ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు కదా, ఇది పార్కింగ్ది. అండ్ కిందకి అంటే న్యూట్రల్లోకి అయితే వెళ్ళిపోతుంది. వైపర్కి సంబంధించింది ఇక్కడ ఉందన్నమాట, లో, హై, ఆటో, ఆఫ్. ఇది వైపర్ కంట్రోలర్. ఇదంతా హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్గా. సో ఇక్కడ ఒక ఫనీ థింగ్ అయితే జరిగింది. అది ఏంటంటే నేను ఇందాక నుంచి ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి పార్కింగ్ బటన్ కానీ, న్యూట్రల్ కానీ, రివర్స్ కానీ, డ్రైవ్ మోడ్ కానీ. పార్కింగ్ పడుతుంది నాకు, న్యూట్రల్ పడుతుంది, రివర్స్ కానీ డ్రైవ్ మోడ్ కానీ పడట్లే. ఏంటని లివర్ పైకి కిందకి తిప్పుతున్నా. సో తర్వాత ఫైనల్లీ ఎందుకు పని చేయట్లేదని అడిగితే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే కానీ డ్రైవ్ మోడ్ అనేది ఆపరేట్ చేయలేమన్నమాట. ది బెస్ట్ ఆప్షన్ ఇది, ఎందుకంటే వైల్ డ్రైవింగ్ చాలామంది ఇంకా స్టిల్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళన్నిటికీ. అండ్ డమ్మీస్ యూజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ డమ్మీస్ యూజ్ చేయకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా అయినప్పుడు మన సేఫ్టీ కోసమే కదా పెట్టేది. సో సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించండి ప్లీజ్. సో ఇక్కడ చూస్తున్నాం టచ్ స్క్రీన్ అనమాట. టచ్ స్క్రీన్లో హెడ్ లైట్స్ మనం చేసుకోవడానికి, ఆపరేట్ చేసుకోవడానికి కూడా టచ్ స్క్రీన్లో ఇచ్చేసి ఉన్నారు. ఆటోలో పెట్టుకోవచ్చు, హెడ్ లైట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ల్యాంప్కి సంబంధించింది ఇది, మై కార్కి సంబంధించింది. అంటే టైర్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ అంతా చూపిస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంది, స్మార్ట్ ఫోన్ ఇంటరాక్షన్ అనమాట, అమెజాన్. ఇదంతా మీడియాకి సంబంధించిన టచ్ అనమాట. మొత్తం అయితే ఇక్కడ ఈ టచ్లోనే అన్నీ డివైడ్ అయిపోయి ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. సౌండ్ ఇది ఆఫ్. అండ్ ఇక్కడ హోమ్ బటన్, ఇది సెట్టింగ్స్లోకి వెళ్తే మై కార్, అమెజాన్ మ్యూజిక్, అన్ని ఫోన్కి, ఆండ్రాయిడ్ ఆటో, మ్యూజిక్, ఆల్బమ్స్, వెదర్కి సంబంధించింది, యాపిల్ కార్ ప్లే అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సెట్టింగ్లో వెహికల్ గురించి సంబంధించింది, ఎనర్జీ, డ్రైవింగ్ అసెట్ ఉంది ఇక్కడ. సో టైల్ గేట్ ఓపెన్ చేసి ఉంది. టైల్ గేట్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టచ్లో నుంచి కూడా ల్యాంప్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. పానోరామిక్ సన్ రూఫ్ని కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫుల్ క్లోజ్ కావాలా, ఫుల్ ఓపెన్, వెంటిలేషన్ కోసమే కావాలి అంటే చాలా కొంచెం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ కూర్చొని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు టచ్లోంచి. సో టైల్ గేట్, ఫుల్ సన్ రూఫ్, సీట్ కూడా ఒకసారి చూద్దాం. సీట్స్ ఆపరేట్ చేసుకోవడానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇది మనకి బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ హీటింగ్కి సంబంధించింది అనమాట. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పెట్టారంటే పక్కన ఉన్నాడు మరి వాళ్ళకి ఎలా ఉందో. సో ఓకే, ఇది 360 డిగ్రీ కెమెరా. ఒకసారి చూసేద్దాం, వ్యూ చూడండి, క్లారిటీ ఒకసారి చూడండి. అండ్ డాష్ క్యామ్ కూడా ఉంది, బ్యాక్లో కెమెరా ఉంది, ambient లైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టచ్లోనే మనకు అవన్నీ ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించిన మనము వెంటిలేషన్ ఎలా వస్తుంది, మనకి ఎయిర్ ఎలా వస్తుంది, ఏసీ ఎటు పెట్టుకోవాలి, దానికి సంబంధించిందంతా కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది. ఏసీ వెంట్స్ అయితే కింద ఉన్నాయి చూస్తున్నారు కదా.
డ్రైవర్కి కో ప్యాసింజర్కి కూడా సంబంధించిన ఏసీ వెంట్స్. మళ్ళీ ఇక్కడ కూడా మనం టచ్ తోటి ఎయిర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆటో చేసుకోవచ్చు, అడ్జస్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఇది ఎయిర్కి సంబంధించింది. మైనస్ అండ్ ప్లస్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు టెంపరేచర్. సో మొత్తానికి అయితే ఆఫ్ చేశాను. హోమ్ బటన్ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి, టచ్లోనే కాకుండా ఇక్కడ కూడా హోమ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ ఆపరేట్ చేసినా కూడా మనము టచ్ హోమ్ బటన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా దీని కింద అంతా ఇదంతా కూడా ఇక్కడ వరకు అయితే లెదర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఇదంతా సాఫ్ట్ టచ్ లెదర్ అయితే ఉంది. ఇక్కడ 5 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఉంది, ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఉంది, అండ్ ఇక్కడ సో ఇది 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఇట్లా ఓపెన్ చేస్తే 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. సో వైర్లెస్ ఛార్జింగ్ అది అవ్వట్లేదా, సారీ ఇది ఛార్జింగ్ కాదు. ఇక్కడైతే ఛార్జింగ్ అవ్వదు, జస్ట్ ఫోన్ అయితే పెట్టుకోగలుగుతాం మనం. ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చారు, దానికి కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారండి. ఎక్కడ పడితే అక్కడ కార్ అంతా క్రోమ్ ఎలిమెంటే ఉంది ఇందులో అయితే. సో ఫోన్స్ అక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. సో ఓపెన్ క్యాబిన్, చాలా థింగ్స్ ఇచ్చారు. ఇక్కడంతా వెల్వెట్ టచ్ ఫీల్, సాఫ్ట్ టచ్తో ఉండడం కోసం అని వెల్వెట్ క్లాత్ అయితే ఇదైతే యూజ్ చేశారు, బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్. సో చూస్తున్నట్టయితే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఛార్జింగ్ ఇలా పెట్టగానే అయిపోతుంది. సో 78% ఇది ఫోన్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్. అండ్ ఇక్కడ కప్ హోల్స్, 2 కప్ హోల్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఆర్మ్ రెస్ట్ కింద స్టోరేజ్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు, డెప్త్ ఉంది చాలా. సో కావాలి అక్కర్లేదంటే ఇలా క్లోజ్ చేస్తే సాఫ్ట్ టచ్ ఆర్మ్ రెస్ట్ అనమాట. సో ఇక్కడ క్యాబిన్ కార్పెట్ మొత్తం కూడా మనకి సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ విత్ స్టిచెస్ తోటి చూస్తున్నారు కదా, ఇదంతా లగ్జరీ లుక్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ కో ప్యాసింజర్కి ఏసీ వెంట్ అయితే ఉంది. ఇక్కడ గ్లో బాక్స్ ఇచ్చారు, గ్లో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో చాలా స్టోరేజ్ ఉంది, అయితే చాలా థింగ్సే పెట్టుకోవచ్చు. ఇంకా చూస్తున్నట్టయితే 64 కలర్స్లో అంబియన్ లైట్ అయితే వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, డోర్లో పింక్ కలర్ లైట్ అయితే వస్తుంది చూడండి. 2 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. స్టోరేజ్ డోర్లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, పెద్ద స్పీకర్ ఇచ్చారు, JBL స్పీకర్ అయితే ఉన్నాయన్నమాట. సో పియానో బ్లాక్ కలర్ తోటి అక్కడ చేసి ఉంది. అక్కడైతే పవర్ విండో బటన్ మనకు కనిపిస్తోంది. మొత్తం డోర్ దగ్గర అంతా కూడా సాఫ్ట్ టచ్తో అయితే ఉంటుందన్నమాట. హ్యాండిల్ ఓపెన్ చేసే దగ్గర కానీ, డోర్ క్లోజ్ చేసే దగ్గర కానీ మొత్తం లెదర్ అండ్ సాఫ్ట్ క్లాత్ అయితే యూజ్ చేశారు. ఇంటీరియర్ ఎలా ఉండబోతుందో తెలుసా, అసలు అద్భుతంగా ఉండబోతుంది. అసలు ఈ వీడియోని అయితే మిస్ కాకండి, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఇంచు కూడా సూపర్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు తినబోతూ రుచి ఎందుకంటారా, వెళ్ళిపోదాం స్పీడ్గానే. బిఫోర్ వెళ్లే ముందు మనకి కీ కావాలి కాబట్టి కీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే MG లోగో చాలా క్యూట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఇటు తిప్పితే లాక్ అండ్ అన్లాక్, ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది మన లగ్జరీస్ ఎంట్రీ కోసం, కార్లోకి మనం లగ్జరీగా ఎంట్రీ ఎలా ఇవ్వబోతున్నా ఇప్పుడు చూపిస్తాను. దానికి సంబంధించిన బటన్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి సంబంధించిన బటన్స్ అనమాట ఇది రెండు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా లగ్జరీగా ఎంట్రీ ఇవ్వాలో. ఓకే డా చూడండి. ఇది కదా గ్రాండ్ ఎంట్రీ అంటే. సో కీతోటి అయితే ఎంట్రీ చూపించాను. ఇక్కడ కూడా బటన్స్ ఉన్నాయన్నమాట, టచ్ బటన్స్. డోర్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే బటన్స్ ఉంటాయి. ఇది హ్యాండిల్ మనం కంఫర్టబుల్ గా లోపలికి ఎక్కడానికి. ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫుట్ పెడల్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేసి మనకి అంబియన్ లైట్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 64 కలర్స్ తో అంబియన్ లైట్ అయితే ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కార్ అయితే రమ్మంటుంది. సో ఎక్కేస్తున్నాను నేనైతే. చూద్దాం దీని కంఫర్ట్ ఎలా ఉంది అనేది. ఒకసారి నేను కార్లోకి ఎక్కి కూర్చున్నాను. వావ్, అసలు ఈ కార్లో కంఫర్ట్ ఎలా ఉందంటే జస్ట్ లైక్ హెవెన్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంతేకాదు ఈ కార్లో సీట్ అయితే 16 వేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, విత్ మనకి హీటెడ్ సీట్స్ అండ్ మసాజర్స్తో అనమాట. ఈ మసాజర్ కూడా అవైలబుల్గా ఉంది కార్లో, అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది నాకైతే. అవన్నీ పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను కంఫర్ట్ ఎలా ఉంది అనేది. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. పైన చూస్తున్నట్టయితే మనకి ఫ్రంట్లో డ్రైవర్ సీట్ దగ్గర అయితే సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చి మనకి డ్యూయల్ ప్యాన్ సన్ రూఫ్ అయితే ఉందన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే న్యాచురల్ లైట్ని ఎంజాయ్ చేయొచ్చు. క్లౌడ్స్ అండ్ స్టార్స్ ఏదైతే వ్యూ ఉంటుందో అది బ్యాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా బాగా నచ్చింది. కార్ ఇంత లెంతీ ఉన్నప్పుడు 3 ప్యాన్ సన్ రూఫ్ ఉండడం అనేది ఇట్స్ బెటర్ అనమాట. అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు లోపల. సో ఇక్కడ ఫస్ట్ అయితే చూసుకున్నట్టే క్రోమ్ ఎలిమెంట్ చెప్పాను కదా నేను, అసలు
చాలా ఓవర్లోడ్ అనమాట క్రోమ్ ఎలిమెంట్. ఫ్రంట్ అంటే ఎక్స్టీరియర్ కాదు, ఇంటీరియర్ లో కూడా ఇక్కడ రూఫ్ లో కూడా క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారంటే అసలు చూడండి. సో ఇక్కడ ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చేసారు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే సెకండ్ రో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థర్డ్ రో వరకు ఉందన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా అక్కడ. సో ఏసీ వెంట్స్, ఇది మిడ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్, అక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే మనం చూస్తున్నాం. బ్యాక్ రో వాళ్ళకి ఏసీ వెంట్ అక్కడ ఉంది అండ్ ఎల్ఈడి లైట్ అయితే అక్కడ ఉంది. దానికి సంబంధించిన టచ్ బటన్ ఆ లైట్ కి పక్కనే ఉందన్నమాట. సో ఇది ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ హుక్ ఉంది అనమాట. సూట్ హుక్ కూడా అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అయితే టచ్ బటన్ ఉంది కదా, డోర్ ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా డోర్ లో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న క్యూట్ హ్యాండిల్ ఉంది. సో ఇక్కడ ఉంది కదా బ్లాక్ కలర్ లో, దీనికి కూడా క్రోమ్ ఎలిమెంట్ యూస్ చేశారు. అన్ని సార్లు అంటున్నాను అనకండి, అన్ని సార్లు ఉంది, అన్ని చోట్ల ఉంది ఇక్కడ. సో అందుకోసమనే నేను చెప్పాల్సి వస్తుంది. సో దీన్ని జస్ట్ ఇలా అంటే డోర్ అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, జస్ట్ డోర్ అయితే ఇలా క్లోజ్ అయిపోయింది. ఇన్బుల్ట్ సన్ షేడ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటి ఉంది కదా టచ్, సో టచ్ చేస్తే కప్ హోల్డర్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడైతే కప్ పెట్టేసుకోవచ్చు, లేదు అవసరం లేదంటే జస్ట్ క్లోజ్. చాలా నీట్ గా ఉంది ఇదంతా, క్యాబిన్ అంతా కూడా. ఓ ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ అనమాట. ఆర్మ్ రెస్ట్ అయితే మనకి అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ ఉంది. ఇది బ్యాక్ కూడా ఇలా మూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అది బ్యాక్ మూవ్ అయిపోయిన తర్వాత టచ్ స్క్రీన్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా క్యూట్ గా. ఎవరు ఈ సీట్ లో కూర్చుంటే వాళ్ళకి సంబంధించిన టచ్ స్క్రీన్ అనమాట. ఇది లాక్ ఉంది, ఇప్పుడు అన్లాక్ చేద్దాం. జస్ట్ లైట్ చేస్తే అన్లాక్ చేయగానే మనకి మసాజర్ అయితే వచ్చింది. మసాజర్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను ప్లస్ అని. సో దాన్ని లో, మీడియం, హై అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అయితే లో అనమాట, ఇది మీడియం, ఇది హై. సో ఒకసారి పెట్టి చూస్తాను ఎలా ఉంది అనేది. సో ఈ మసాజ్ వచ్చి నాకు లోయర్ బ్యాక్ లో అయితే మసాజ్ చేస్తోంది. చాలా సూపర్ గా ఉంది. వైల్ డ్రైవింగ్, మనం ట్రావెలింగ్ లో కూడా మసాజ్ చేసుకోవచ్చు అనమాట. సో హైలో అయితే ఇక్కడ మసాజ్ చేస్తోంది. అండ్ వేవ్ అని ఉంది. సో వేవ్ లో పెట్టాను, ఇప్పుడు ఏముంటుందో చూద్దాం. సో మనకి ఇక్కడ చూపిస్తోంది, ఇక్కడ ఇండికేట్ చేస్తోంది, చూస్తున్నారా ఏ విధంగా మసాజ్ చేస్తోంది అనేది. మనం ఇందులో పెడితే ఈ మోడల్లో పెట్టుకుంటే ఇలా మసాజ్ చేస్తుంది. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ ఆ మోడల్లో మసాజ్ చేస్తుంది అన్నమాట. ఆ ఫీల్ మనకి తెలుస్తూ ఉంటుంది, మనకి ఎలా ఫీల్ అవుతుంది అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. వేవ్ అన్నప్పుడు ఇది పైకి కిందకి ఇట్లా మూవ్ అవుతుంది. వాక్ అన్నప్పుడు సో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, అలా అయితే మూవ్ అవుతుంది. మసాజ్ చేసే పద్ధతి అలా ఉందన్నమాట. సింగిల్ అంటే ఒకటే లైన్ లో మసాజ్ చేస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి బ్యాక్ లో. సో ఇది కంఫర్ట్ లో పెట్టినట్టే చూస్తున్నారుగా, టూ లైన్స్ చాలా కంఫర్టబుల్ గా ఇలా కింద నుంచి పైకి మన బాడీని అయితే మసాజ్ చేస్తుంది. బటర్ఫ్లై అయితే ఇలా ఒకసారి పైకి లెఫ్ట్ సైడ్, ఒకసారి డౌన్ కింద సైడ్ ఇట్లా మసాజ్ చేస్తుంది. వెస్ట్ స్నేక్, సో స్నేక్ మోడల్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఒకసారి అటు ఇటు తిప్పేస్తుంది. హైలో పెట్టాను, హై అంటే ఏదో విపరీతమైన మసాజ్ చేసేస్తుంది అన్నట్టు అయితే ఏం లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. మీడియంలో ఒకసారి ఫీల్ అయ్యి చెప్తాను. సో దీన్ని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ నేను వీడియోలో క్యాప్చర్ చేయలేను కాబట్టి మీరు ఓన్గా వచ్చి మీరు ఫీల్ అవ్వాలన్నా, కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కూడా మనకి లక్ష్మి ఎంజీ సెలెక్ట్ అనమాట. ఇది బంజారా హిల్స్లో అయితే ఉంది ఈ షోరూమ్. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ చేసి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఎక్స్టెండ్ ఆప్షన్ ఇదైతే చూస్ చేస్తే వెంటనే నా సీట్ అయితే రైట్ సైడ్కి మూవ్ అయింది అండ్ బ్యాక్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు లెగ్ దగ్గర అయితే సపోర్ట్ ఇస్తుంది, చూస్తున్నారు కదా, ఈ లెగ్ దగ్గర ఇదైతే లేస్తుంది అండ్ కంప్లీట్ గా నాకు రిలాక్సింగ్ మోడ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. నా బాడీ అయితే మంచి రిలాక్సింగ్ పొజిషన్ అయితే తీసుకొని వచ్చేసింది. సో ఇక్కడ F1 ఉంది, F1 నొక్కుతుంటే నా సీట్ అయితే ఫ్రంట్ కి మూవ్ అవుతుంది అనమాట. అలాగా ఫ్రంట్ కి జస్ట్ సింగిల్ టచ్, జస్ట్ ఇలా కొడితే ఫ్రంట్ కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే బ్యాక్ అంటున్నాను, జస్ట్ టచ్. పిల్లలు అయితే బాగా ఆడుకుంటారేమో, నేనే బాగా ఆడుకుంటున్నా అంటే ఇంకా పిల్లలు ఎంత ఆడుకుంటారు ఈ సీట్లో కూర్చొని. సో ఇలా బ్యాక్ అంటే బ్యాక్. హీట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. అందులో కూడా 11.1 to 11.2, 11.3 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చినట్టయితే హీట్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను పెట్టుకోదలుచుకోలేదు, నాకు వద్దు హీట్. సో మెమరీ ఫంక్షన్ ఉంది, మెమరీ ఫంక్షన్ పెట్టుకుంటే కూడా సీట్ నా మెమరీకి తగ్గట్టుగా అయితే సీట్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. వేస్ట్ రెస్ట్ అండ్ లెగ్ రెస్ట్ ఈ రెండింటికి సంబంధించింది అయితే ఉందన్నమాట. ఓన్లీ నాకు వేస్ట్ ఒకటే బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే ఇది ఆప్షన్, లెగ్ దగ్గర ఒకటి ఇది ఆప్షన్ అనమాట. లెగ్ దగ్గర మూవ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. లెగ్ దగ్గర నేను అన్ని కొద్ది హైట్కి తగ్గట్టు, లెగ్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే కిందకి వెళ్తుంది.
ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే హెడ్ రెస్ట్ ఒకటి చూపిస్తాను. ఇది కూడా అడ్జస్టబుల్, మనకి తెలిసిందే. నార్మల్ గా హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ మాన్యువల్ గా చేసుకుంటాం. ఇక్కడైతే అన్ని టచ్ బటన్స్, లగ్జరియస్ ఫీల్ అనమాట. సో ఇదైతే టచ్ చేస్తాను, చూసారా కిందకు వస్తుంది, చూసారా నా హైట్ కి తగ్గట్టు. ఒకసారి నేను సో ఇప్పుడు అప్పుకి పెడుతున్నాను చూడండి. హెడ్ రెస్ట్ నా హైట్ కి అయితే ఇది సరిపోదు హెడ్ రెస్ట్. ఎవరైనా నాకన్నా టాల్ ఉన్న వాళ్ళకైతే ఆ హెడ్ రెస్ట్ సరిపోతుంది. ఇలా మనకి 16 ways లో అయితే సీట్ అడ్జస్ట్ అవుతుంది అనమాట విత్ మసాజర్స్ తోటి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే నేను బ్యాక్ రోలో కంఫర్ట్ చూసారు కదా, లెగ్ రూమ్ కంఫర్ట్ వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. ఇంత లెగ్ రూమ్ కంఫర్ట్ ఉంది. సో ఇంకా కూడా అంటే మనకి ఫ్రంట్ సీట్ ఇంకా ఫ్రంట్కి ఉంది, అందుకు ఇంత కంఫర్ట్ ఉంది అనుకుంటే కూడా మనం బ్యాక్ నుంచి కూడా ఇక్కడ కో డ్రైవర్ సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ నుంచి కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు బ్యాక్ తీస్తున్నాను సీటు చూడండి. కో ప్యాసింజర్ది అయితే నేను కంప్లీట్గా బ్యాక్ అండి, ఇంత బ్యాక్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆ సీట్లో కూర్చుంటారో వాళ్ళు కంఫర్టబుల్గా లోపలికి అయితే ఎక్కగలుగుతారనమాట. ఆ డోర్ నుంచి వాళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్కి అనేస్తే కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకోవచ్చు. అండ్ రెక్లైనర్ ఇది కూడా మనకి అవసరం లేదు అంటే కూడా ముందుకు అనేసేయచ్చు, బ్యాక్ కావాలంటే బ్యాక్. దానికి సంబంధించిన బటన్స్ ఇక్కడే ఉన్నాయి. బ్యాక్ సీట్లో వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో అన్నీ కూడా లగ్జరియస్, జస్ట్ సింగిల్ టచ్. ఇక్కడ బ్లాక్ పియానో బ్లాక్ యూజ్ చేస్తారు, చిన్న క్రోమ్ ఎలిమెంట్. ఇక్కడ టచ్ చేస్తే సో 220 words ఛార్జింగ్ స్లాట్ వస్తే మనకు వచ్చింది. ఇక్కడ 150 words ఛార్జింగ్ స్లాట్, మల్టిపుల్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. మిడ్ రోలో స్టోరేజ్ ప్లేస్ చూసారా ఎంత ఉందో, మొత్తం వెల్వెట్ క్లాత్ తో సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఇక్కడైతే పియానో బ్లాక్ కలర్ లో చిన్న డిజైన్ అయితే వేస్తున్నారు. ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లైక్ కీ ఇలాంటి ఏమైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇదనమాట. ఇంకా బ్యాక్ రోలో ఏసీ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రూఫ్ కి చూస్తున్నారు కదా, ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అనమాట. లోలో ఉంది, ఇది హైలో పెట్టుకోవచ్చు. మనకి ఎయిర్ సంబంధించింది, ఎయిర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, మనకి ఎక్కడ కావాలి, బాడీకి కావాలా, ఫుట్కి కావాలా అనే దాన్ని బట్టి. ఇది మనకి పానోరామిక్, డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చారు, దానికి సంబంధించింది. ఇది క్లోజ్ చేసుకోవడానికి, ఇటువైపు ఓపెన్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది సన్ రూఫ్ కి సంబంధించిన బటన్స్. సో ఇప్పుడు మనం MG M9లో థర్డ్ రోల్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో సీట్ని అయితే ఫ్రంట్కి అనుకోవడానికి మొత్తం ఇక్కడ టచ్ స్క్రీన్లో ఏదైతే ఉందో ఆ టచ్ స్క్రీన్లోనే ఆపరేట్ చేసుకోవాలి, అప్పుడే సీటు ఫ్రంట్కి అయితే వస్తుంది. సో ఈజీగా మనం లోపలికి వెళ్ళగలుగుతాం. సో నేను ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. సో నేను ఇప్పుడైతే థర్డ్ రోలో కూర్చున్నాను. థర్డ్ రోలో కూర్చున్న తర్వాత ఎలా ఉంటుంది, నార్మల్గా థర్డ్ రో అంటేనే అసలు కిడ్స్కి మాత్రమే అని అయితే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ MG M9లో ఆ ప్రాబ్లమే లేదనమాట. స్టిల్ లెగ్ రూమ్ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. నేను కాళ్ళు కూడా చాపుకొని ఆరాంగా కూర్చోవచ్చు అనమాట. ఇంత లెగ్ రూమ్ ఇలాగైనా ఇలాగైనా. సో రెండు విధాలుగా కూడా లెగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అంతేకాదు రిక్లైనర్ విషయానికి వచ్చేసరికి రిక్లైనర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఎన్ని వేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 60-40 రేషియోలో అయితే ఉంటుందన్నమాట. సో రిక్లైనర్ ఇది 1, ఇది 2, ఇది 3 పొజిషన్లో అయితే రెక్లైనర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకుంటే నా పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా అడల్ట్స్ అయితే థర్డ్ రోలో కూర్చొని జర్నీ చేయగలిగిన కార్ ఏదైనా ఉందంటే అందులో ఒకటి MG M9 అనమాట. ఇది అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. అండ్ నా థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఈ సీట్ వెడల్పు ఇది కూడా చాలా బాగుంది, థై సపోర్ట్. హెడ్ రూమ్ కూడా చాలా బాగుందనమాట. 6 feet వరకు ఈజీగా అయితే బ్యాక్ రోలో కూడా కూర్చోవచ్చు. అంటే థర్డ్ రోలో కూడా 6 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇంకా సీట్ బెల్ట్ విషయానికి వచ్చేసరికి 3 passengers కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మిడ్లో వాళ్ళకైతే ఇక్కడ ఉంటుంది సీట్ బెల్ట్, చూస్తున్నారు కదా, ఇది మిడిల్లో కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్. 2 passengers కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఇదైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మిడ్ రో అయితే కనుక మనకి టచ్ బటన్సే ఉన్నాయి, ఇదైతే మాన్యువల్గా హెడ్ రెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది సీట్ కంఫర్ట్, చాలా సాఫ్ట్ సీట్ అయితే ఉందన్నమాట. సాఫ్ట్ లెదరేటెడ్ సీట్, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఆర్మ్ రెస్ట్ కూడా చాలా స్పేషియస్ గా ఉందన్నమాట ఆర్మ్ రెస్ట్ దగ్గర. అండ్ ఇక్కడ కప్ హోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ స్పీకర్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇదిగోండి ఆర్మ్ రెస్ట్ అయితే చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంది. ఆర్మ్ రెస్ట్ దగ్గర కూడా ఇక్కడ కూడా థర్డ్ రోలో ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా పార్సిల్ హుక్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ రోకి సంబంధించి AC వెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీన్ని ఆన్ చేసుకోవచ్చు. LED లైట్ అయితే ఇక్కడ ఉంది, టచ్ చేస్తే జస్ట్ ఆన్ అయితే అయిపోతుంది. ఇక్కడ స్పీకర్ పక్కన చూసినట్టయితే ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చున్నారు, చూస్తున్నారు కదా, USB ఛార్జింగ్ స్లాట్. ఇక్కడ ఒక మినీ స్పీకర్, కప్ హోల్డర్,
ఆమ్రెస్ట్ అంతా కూడా సాఫ్ట్ టచ్ తోటే ఆమ్రెస్ట్. సో క్వార్టర్ విండో అంటే నిజంగానే క్యూట్గా ఉంటుంది, కానీ ఇక్కడ క్వార్టర్ విండో మాత్రం మనకి విండోకి ఏం తగ్గట్లేదు అనమాట. సో ఇంచుమించు మన విండోస్ ఏదైతే ఉంటాయో మిడ్ రో, ఆ డ్రైవర్ సీట్ దగ్గర కోర్ డ్రైవర్ అంటే ఫ్రంట్ రో కానీ మిడ్ రో కానీ ఎలా సైజ్ అయితే ఉంటుందో దానికి కొంచెం తక్కువగా క్వార్టర్ విండో అయితే ఇచ్చున్నారు. సో దీని నుంచి వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బయట మనకి ఫ్లోర్ అంటే ఏదైతే రోడ్ ఉందో రోడ్ దగ్గర నుంచి స్కై వరకు రోడ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో MG M9 రివ్యూ అయితే అయిపోయింది. మీ పాప్కార్న్ అయిపోయిందా? జస్ట్ జోకింగ్. సో ఈ కార్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.